నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట యాగర్ల బ్రిడ్జి వద్ద 2 రోజుల క్రితం అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు ప్రమాద స్థలాన్ని ఏపీ డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్, రాష్ట్ర రైతు విభాగ అధికార ప్రతినిధి బట్టేపాటి నరేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో అనేక సార్లు యాగర్ల మలుపు వద్ద వాహనాలు అదుపు తప్పి ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ఇందుకూరుపేట మండలంలో అనేక గ్రామాల్లో రైతులు పండించిన కూరగాయలను, ఆకుకూరలను విక్రయించాలంటే యాగర్ల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో వారంలో 2-3 ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే అధికారులు హడావిడి చేస్తున్నారని, బ్రిడ్జి ఎత్తు పెంచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్నగాక మన రాత్రి బాలాజీ నగర్ సంబంధించినటువంటి వ్యక్తులు వారు ఆ మంచుకి గావ కనపడక నేరుగా కారు వెళ్ళిపోయి కాలంలో పడిపోవడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. మేము ఎన్నో పర్యాయాలు ఈ యొక్క యాక్సిడెంట్ల గురించి దృష్టికి తీసుకెళ్ళినా చలనం లేని విధంగా ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, అలాగే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, వాడికి మరీ చీమ కుట్టినట్లేని చీమ కూడా కుట్టినటువంటివి అలా వివరిస్తూ ఉన్నారు. బహుశా వాళ్ళకి అదృష్టం ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. వారి కుటుంబం ఎన్నో ఎటువంటి కారు పూర్తిగా డ్యామేజ్ జరిగింది. ఇలాగ ఎన్నో నెలకి చెప్పిన వారానికి ఎన్నో టన్నులు లారీలు ఇక్కడ వాహనాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒడ్లు సీజన్లో ఆ ఒడ్లు కూడా ఈ యొక్క దారి మీదే జరుగుతూ ఉంటాయి. తాత్కాలికంగా ఆ రోజు మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి పనులు పూర్తి చేశాం. ఆ రోజు అది క్రమేణా మీరు చూస్తూ ఉన్నారు, అది తగ్గిపోతూ వస్తూ ఉంది. దాని తర్వాత ఆ యొక్క మా ప్రభుత్వంలోనే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషించాం. ఇది మంచికి అయిందే, లేకుండా ఉంటే జనాలతో ప్రాణాలతో చెలగాటం ఆడేదానికి ఈ రోడ్డు శాంక్షన్ అనేది మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎందుకంటే చిన్న మీకు ఉదాహరణ చెప్తాను. గెలిచిన 2019లో గెలిచిన తర్వాత 3 నెలలు గడిచిన తర్వాత వెంటనే ఆ యొక్క కాంట్రాక్టర్లు, అధికారులు వచ్చి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన తర్వాత దాదాపు 2 నెలలు మళ్ళీ వాళ్ళు కనపడ్డారు. తర్వాత 2 నెలల తర్వాత వచ్చి మేము మార్క్ చేసే పోయాం కదా, మీరు ఇలాగే ఎందుకు పెట్టుకున్నారు, మీకు 1 రోజులు టైం ఇస్తున్నాము, మీరు మొత్తం తొలగించాలా, తొలగిపోతే ఖచ్చితంగా మేము మిషన్లు తీసుకొచ్చి బద్దలుగా పగల కొడతామని చెప్పారు. మేము స్వచ్ఛందంగానే జనాలు రెడీగా ఉన్నారు. ఎవరు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ని ఆపాలనో లేకుంటే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనో ఎవరూ లేరు. కానీ సరే అని చెప్పి అధికారుల సూచనల మేరకు, అలాగే కాంట్రాక్టర్ సూచనల మేరకు, ఇక్కడ స్థానిక నాయకుల సూచనల మేరకు వాళ్ళు తీసేశారు. తీసిన తర్వాత 1.5 సంవత్సరం మళ్ళీ కనపడలా. ఆ పక్కుండే వాళ్ళు చిన్న చితక ఊళ్ళే కదా, మనకి రోడ్డు పక్కన నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఎత్తిద్దులు వేశారు, వాళ్ళ వ్యాపారాలన్నీ ఎత్తిద్దులు వేశారు. 1.5 సంవత్సరం మళ్ళీ ఎట్టబేరే తెలియదు. మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ దిగారు. ఈ మధ్య దిగి తూతు మంత్రంగా మళ్ళీ ఒకరోజు చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. నేను చెప్పేది స్పష్టంగా ఒకటే, మీకు గ్రాంట్లు సమస్య ఉంటే మీకు ఎంతవరకు గ్రాంట్ పరిధి ఉందో అంతవరకు చేసుకొని అంతవరకు కంప్లీట్ పూర్తిగా చేసి వెళ్ళిపోవడం అనేది మీ బాధ్యత. మీ గ్రాంట్ 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల రూపాయలు మీకు వదిలితే మీరు 20 కోట్ల దాకా అక్కడి నుంచి కొట్టుకుంటే వెళ్ళిపోయి అందరినీ రోడ్ల పాలు చేసేసి మీ పాటికి మీరు ప్రశాంతంగా ఇళ్ళలో ఉంటే ఇక్కడ పరిస్థితి ఏంది అని అడుగుతూ ఉన్నా. ఈ కార్యక్రమే, నేను ఎవరు దీన్ని అపోజ్ చేయకుండా ఈ యొక్క కార్యక్రమం సరిగ్గా నేను అన్న చెప్పినట్టుగా ఏ పని ఇక్కడ మండలంలో అన్ని గ్రామాల్లో ఏ పని అయితే ముందు మనం చేస్తే అది జనాలకి ఇబ్బంది లేకుండా ఉంటుందో, ఈ బ్రిడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడే నివసించే వాళ్ళకి కానీ, ఈ దావలో పోయే వాళ్ళకి కానీ అందరికి కూడా దీని గురించి తెలుసు. ఎన్నో జరుగున్నాయి. దీన్ని ముందు ప్రారంభించి దీన్ని పూర్తి చేస్తుంటే ఇటువంటి జరగవు కదా అని అడుగుతూ ఉంటా. ఖచ్చితంగా దీని మీద ఇప్పటికైనా పునరాలోచన చేయాలా. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు సంతోషమే, నైపాటరు దాని గురించి, ఆమె బీచ్ డెవలప్మెంట్ గురించి మన టూరిజం మినిస్టర్ గారిని, దుర్గేష్ గారిని కలిసింది. సంతోషం, మేము కాదంటం లేదు. కానీ ఇక్కడ ఆచరణలో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆమె దీన్ని దృష్టిలో పెట్టి మేము ఆ దృష్టి తీసుకొచ్చుకొని వాళ్ళని పిలిపించుకొని, అధికారులందరినీ పిలిపించుకొని తక్షణమే ఈ యొక్క బ్రిడ్జి యొక్క పనులు ప్రారంభించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి సమస్య జటిలంగానే ఉంది. గత ప్రభుత్వంలో ఇక్కడ తూము రిపోర్ట్ వచ్చినప్పుడు 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. టెంపరీగా దారి ఏర్పరిచి
వెహికల్స్ పోయేదానికి నిధులు మంజూరు చేయటం జరిగింది. ఆ పని పూర్తి చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసింది. ఏదో తూతూ మంత్రంగా అధికారులు పూర్తి స్థాయిలో టెంపరీగా కూడా వేయలేకపోయారు. ఇప్పుడు 45 కోట్లు 3వ మైలు మైపాడు రోడ్డు ఈ విస్తరణకి నిధులు మంజూరైనాయి, పనులు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోడ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు అత్యవసరమైన పని ఈ తూముల పని, బ్రిడ్జి. ఇంచుమించు ఈ బ్రిడ్జికి 4 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి. అక్కడ 4 రాళ్ళకి వాటికి రెడ్ పెయింట్ వేసి పెట్టే సంస్కారం కూడా ఈ R&B అధికారులకు లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం కాంట్రాక్టర్లకి వాళ్ళ ఆదాయం వచ్చే పనులు, వాళ్ళకి నిధులు వచ్చే పనులు తప్ప ప్రజలకు ఉపయోగమైన పనులు చేయటం లేదు R&B అధికారులు. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పైపాటి నుంచి సిమెంట్ రోడ్డు అవసరమా? ముందు ప్రజలకు ఉపయోగమైన ఈ బ్రిడ్జి కట్టకుండా 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ బ్రిడ్జికి కేటాయిస్తే మీరు ఎందుకు పనులు చేయలేకపోతున్నారని R&B వాళ్ళని అడుగుతున్నా. అలాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నారు. ఇంత జరుగుతుంది, మీ కాలువల మీద వారానికి ఒకసారి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరు ఇరిగేషన్ అధికారులు కూడా కాలువల మీదకి వచ్చి చూస్తున్నారా? కాలువలు ఏ కాలువలో నీళ్లు పారుతున్నాయని చూస్తున్నారా? అధికారులు తప్పిదం వల్ల ఈరోజు ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. కనుక మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వీర్యం. రోడ్డు ఎడల్పు చేయమని అడుగుతున్నాం. ఎడల్పు చేయకపోతే స్కూల్స్ పోయే వాళ్ళు ఉన్నారు, స్కూల్స్ వ్యాన్స్ ఉన్నాయి. ఉదయం టైం డ్రైవర్ పరిగిస్తాడా కానీ వ్యాన్స్ టైం అయిపోతుంది, టైం మాత్రం పరిగెడు. ఇతను ఆగడు, అతను ఆగడు. ఉండేది రోడ్డు మార్చి తగ్గిపోతూ ఉంది. అందరికి ఇబ్బంది, ఎవరు ఆగరు. అందుకని చెప్పేసి ఈ పక్క తూమున ఎడల్పు చేస్తున్నా, కొంచెం ఎడల్పు పని చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది లేకుండా పోద్ది అంటున్నాం. ఆ హైట్లో నుంచి హైట్లో నుంచి కారు వస్తాం చూడండి, హైట్లో నుంచి కారు వస్తుంది. ఇతను ఆగడు, అతను ఆగడు, ఎవరు ఆగరు. దయచేసి దీన్ని పార్టీ పరంగా కాకుండా ఒక సామాజికంగా ఆలోచించి దీన్ని చేయమని కోరుతున్నాం మేము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.